వృషభ రాశి డిసెంబర్ 2023 మీ జన్మ నక్షత్రం కృతిక 2, 3, 4 పాదాలు లేదా రోహిణి 1, 2, 3, 4 పాదాలు లేదా మృగశిర 1, 2 పాదాల్లో ఒకటి అయితే మీది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి డిసెంబర్ 2023లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి నెల ఆర్థికంగా బాగుంటుంది. నెలంతా ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదు అనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి. పొదుపు సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సతీమణి కెరియర్ పరంగా ఆశించిన పురోగతిని సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి కరువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త ఉండాలి. సన్నిహితులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. వారం మొదట్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సరైన ప్రయత్నాలు, నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు సమకూరుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు మరింత సంతోషకరంగా ఉంటుంది. రెండవ వారంలో శుభ ఫలితాలను చూస్తారు. ముఖ్యంగా వృత్తి జీవితం సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. కొందరు ఇష్టమైన సన్నిహితులైన బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల కుటుంబంలో విభేదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రముఖులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇంట బయట ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు. కుటుంబ సమేతంగా విహారయాత్ర చేసే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. తీర్థయాత్రలు చేస్తారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది. లోన్లు, ప్లాన్లు వంటివి తేలిగ్గా సమకూరుతాయి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానివేసి కొత్త ప్రయత్నం చేయడం మంచిది కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు వ్యాపారం బాగా ఉంటుంది. విచిత్ర సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు విద్యా వ్యాసంగం చెడగొట్టే ఇతర అంశాలు ఎక్కువవుతాయి. రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. పంటలకు సంబంధించిన రోగాలకు ఖర్చులు పెరుగుతాయి. గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి. మూడవ వారంలో బాగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ అనవసరపు ఖర్చులతో ఇబ్బంది పడతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయపడతారు. స్నేహితుల సహాయంతో కీలకమైన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వైవాహిక జీవనంలో అనుకూల సంఘటనలు ఉంటాయి. ఉద్యోగ జీవితం మాత్రం చక్కగా కొనసాగుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. రావాల్సిన బాకీలు అంది అవసరాలు తీరుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి. చివరి వారంలో సరైన ప్రయత్నాలు, నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల శ్రమ ఫలిస్తుంది. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. ఓర్పుతో వ్యవహరిస్తే మంచి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరిని పూర్తిగా నమ్మవద్దు. సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల సలహాలు కూడా పాటించండి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక విషయాల్లో గందరగోళం తొలగుతుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములతో అంగీకారానికి వస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. అలాగే మీ పనికి గుర్తింపు లభిస్తుంది. శని దృష్టి వాక్ స్థానంపై ఉండడం వలన మీ మాట తీరు కారణంగా కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడడం మంచిది. లేదా అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ప్రయత్నం చేయడం మంచిది. బంధుమిత్రులతో, స్నేహితులతో అనవసరపు వివాదాలకు తావివ్వకుండా జాగ్రత్త పడండి. సప్తమ స్థానంలో గురుగోచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కలగడం, అలాగే జీవితంలో విజయాలు సాధించడం మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి. బంధువుల నుంచి కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ సోదరుల నుంచి మీకు సాయం అందుతుంది. వివాహం కాకుండా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న వారు అనుకూల ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో ఈ రాశి వారికి నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక ఆందోళనలు కలిగే అవకాశం ఉంటుంది. ఆహారపు అలవాట్ల విషయంలో కొంత జాగ్రత్త వహించడం, అలాగే శారీరక శ్రమ చేయడం వలన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది. పరీక్షల్లో అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా మంచి ఉన్నత విద్యా యోగం కూడా ఉంటుంది. పరిహారం కోసం మీకు మానసిక ప్రశాంతత లభించాలంటే ఈశ్వరుడికి సోమవారాలు అభిషేకం చేయండి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే హనుమంతుడికి తమలపాకులతో ఆకు పూజ చేయించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.